తెలంగాణలో పేదల దేవుడిగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయం దక్షిణ కాశీగా వెలుగొందుతోంది. రాజన్న సన్నిధిలో 3 రోజుల పాటు మహాశివరాత్రి జాతర మహోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా 3 లక్షల మంది భక్తులు వస్తారని జిల్లా అధికారులు అంచనా వేస్తున్నారు. జాతర ఉత్సవాలను 3,70,00,000తో భారీ ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించారు. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలకు రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. శివరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 2,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 5 ప్రధాన రహదారులు భక్తులకు స్వాగతం పలికేందుకు భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి పర్వదినం రాష్ట్ర తరపున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సన్నిధిలో జరిగేటువంటి శివరాత్రి మహోత్సవాలకు గొప్పగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు, అదేవిధంగా మన ఈవో గారు, ఉన్నటువంటి సిబ్బంది గత కొన్ని వారాలుగా చిత్తశుద్ధితోటి పట్టుదలతోటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్నాం. ఈసారి వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు మరి పూర్తవుతున్నాయి. రేపు 17వ తారీఖు రేపటి నుంచే ప్రారంభమవుతాయి కార్యక్రమాలు. గొప్ప కార్యక్రమం 30 ఎకరాల ప్రాంగణంలో శివార్చన కార్యక్రమం 1,500 మంది కళాకారులతో ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత ఎల్లుండి పొద్దున పట్టు వస్త్రాల సమర్పణ మంత్రివర్యుల చేత, సాయంత్రం మళ్ళీ శివార్చన జాగరణ జరుగుతుంది. ఒక 50,000 మందికి అక్కడ సెలవు పందిర్లు కావచ్చు, వారికి ఒక్క పొద్దు తర్వాత అల్పాహారం కావచ్చు. దీనికి సంబంధించినటువంటి మంచినీటి కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి సంస్థ వారు పెట్టడం జరిగింది.